హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వర్కింగ్ అట్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. నేను ఈరోజు మీకు హెపటైటిస్ బి గురించి వివరిస్తాను. ఇది ఒక డిఎన్ఏ వైరస్. ఇది మెయిన్గా ఎట్లా అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల కానీ, కొన్నిసార్లు సర్జరీ వల్ల కానీ, కొన్నిసార్లు కంటామినేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడడం వల్ల కానీ మనకు వచ్చే అవకాశం ఉంది. ఇది మెయిన్గా లివర్ను అఫెక్ట్ చేసి లివర్ సిర్రోసిస్కు, తర్వాత లివర్ క్యాన్సర్కు దారితీసే అవకాశం ఉంది. సో హెపటైటిస్ బి వచ్చినంత మాత్రాన అందరూ భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది ఇండియాలో ఆల్మోస్ట్ 3% ఆఫ్ పీపుల్కు హెపటైటిస్ బి వైరస్ ఉంది. కానీ ఈ హెపటైటిస్ బి వైరస్ వచ్చినప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హెపటైటిస్ బి వచ్చిన వాళ్ళలో ఇప్పుడు 100లో 70% మందికి ఈ వైరస్ నిద్రావస్థలో అంటే ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటుంది. వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు ఈ వైరస్ వలన. ఓన్లీ 30%కి మాత్రం ఈ వైరస్ యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. ఈ 30%కు మనం ఇంకా కొన్ని టెస్టులు చేసి మనము ఈ వైరస్ యాక్టివ్గా ఉందా లేదా అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ వైరస్ యాక్టివ్గా ఉంటే ఇప్పుడు మంచి మెడిసిన్స్ ఉన్నాయి, మంచి ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఆ ట్యాబ్లెట్స్ వల్ల మనం వైరస్ను బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈవెన్ కొంతమందికి ఈ వైరస్ కూడా కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. మామూలుగా హెపటైటిస్ బి ఉండే వాళ్ళల్లో ఒక 100లో ఒక శాతం మందికి వైరస్ స్పాంటేనియస్గా అంటే వితౌట్ మెడిసిన్స్ కూడా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హెపటైటిస్ బి వచ్చినంత మాత్రాన ఏమంత వరి కావాల్సిన అవసరం లేదు. ఇంకొకటి హెపటైటిస్ బి గురించి ఇంకా కొన్ని జాగ్రత్తలు ఏమంటే, హెపటైటిస్ బి ఒక పేషెంట్కి ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ మనము టెస్ట్ చేసి హెపటైటిస్ బి లేకుంటే మనము వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ వలన మనం ఈ హెపటైటిస్ బి పాజిటివ్ పేషెంట్ నుంచి మనం ఇంట్లో వాళ్ళకు స్ప్రెడ్ కాకుండా మనం చూసుకోగలుగుతాం. కాబట్టి హెపటైటిస్ బి పేషెంట్ ఉంటే తప్పకుండా ఇంట్లో వాళ్ళకు అందరికీ టెస్ట్ చేయించి వాళ్ళకు స్క్రీనింగ్ చేయించి వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో హెపటైటిస్ బి ఉన్నంత మాత్రాన మనం అంత వరి కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇది యాక్టివ్గా ఉంటే మాత్రం దీన్ని కంట్రోల్ చేయడానికి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. కాబట్టి ఇంకొకటి ఏమంటే హెపటైటిస్ బి ఉండేవాళ్ళు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయకూడదు, అంటే వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయకూడదు. సో ఇది బ్లడ్ డొనేట్ చేస్తే మళ్ళీ వేరే వాళ్ళకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయకూడదు. ఈ జాగ్రత్త వాళ్ళు పాటించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. Like, comment and subscribe for more health updates.